అర్థమవుతుందా? మనందరం కూడా ప్రభువుని వెంబడిస్తున్నాం, ఆశీర్వదించబడాలని, దేవుని యొక్క సన్నిధిలో మేలు పొందుకోవాలని మనందరం ప్రభువుని వెంబడిస్తున్నాం. ఆ దైవజనులు చెబుతూ ఉన్నప్పుడు పిల్లారా, నేను అనుకున్నాను, విగ్రహారాధన మానుకున్నాను, త్రాగుడు మానుకున్నాను, వ్యభిచారం మానుకున్నాను, లోక స్నేహ సహవాసాలు కూడా మానుకున్నాను, అన్నీ మానుకున్నాను, సేవ చేస్తున్నా మంచిగా. కానీ నాలో ఇంకేం బలహీనత ఉంది? నా జీవితంలో ఎందుకు ఇంత శాపం ఉంది? సేవ చేస్తున్నాం కానీ పిల్లారా, నా జీవితంలో ఆశీర్వాదం లేదండి. ఇలాంటి సభలకు వెళ్ళినా 10 రూపాయలు కానుకేద్దాం నా చేతులు ఉండే కాదు. ఇప్పుడు పాట పాడిన పాప, డాడీ ఒక 10 రూపీస్ ఇవ్వమంటే ఇవ్వటాన్ని అక్కడ ఉండే కదా పిల్లారా. అంత పేదరికం నిజంగానే. ఆ రోజు ఆలోచిస్తూ కూర్చున్నాను, ఇంకా నాలో ఏ పాపం ఉంది? ఇంకా నేను ఏ పాపంలో ఉన్నాను? ఎందుకు నాకు ఆశీర్వాదం లేదు? దేవుడు ఆశీర్వదించుటకు సమర్థుడు. దేవుడు ఒక మనిషిని గొప్ప చేయగలడు. తన బిడ్డలను దేవుడు తలగా ఉంచుతారు, త్వాగ్గా మాత్రం ఉంచుడని వాక్యం సెలవిస్తుంది. మరి నా జీవితం చూస్తే ఉండటానికి ఇల్లు లేదు, సరైనటువంటి సంపాదన లేదు, ఏ ఆశీర్వాదం లేదు. మా బంధువులందరూ కూడా అన్ని జనులు పిల్లారా విగ్రహారాధన చేసేవారు. నేను ఎవరైనా ఇంటికి వెళ్దామంటే వెళ్ళేవాడిని కాదు. ఎందుకు నన్ను అందరూ చిన్న చూపు చూస్తారు. ఎవరు నీకేం కర్మ పట్టిందిరా అనేవారు. హల్లెలూయా. మొదటి నన్ను అనే మాట, నీకేం కర్మ పట్టిందిరా, ఎందుకు ఆ దేవుడు నమ్ముకున్నావు, మనకు దేవుళ్ళు లేరా అని చెప్పి అనేక మంది పిల్లారు మా బంధువులు నన్ను చిన్న చూపు చూసేవారు. చాలా బాధేస్తుండేది పిల్లారా. కానీ ఆ రోజు కూర్చొని, ఇలాగనే సభలో కూర్చొని, కింద కూర్చొని ఆ దైవజనుడు చెప్పిన ఒకే ఒక్క మాట నన్ను పట్టుకుంది అంతే. మన దేవుడు నిన్ను ఇలా ఆశీర్వదిస్తాడు. అయితే ఈ ఆశీర్వాదం రావాలంటే ఈ రేంజ్లో ఉన్న పాపం తగ్గాలి. హల్లెలూయా. ఏం తగ్గాలంటే మనలో పాపం. ప్రార్థనలో కూర్చొని కన్నీరు కారుస్తున్నా, ప్రభు నన్ను ఆశీర్వదించయ్యా, నాలో ఏ పాపం లేదు కదా, ఎందుకు నేను ఇలాగుండాను ప్రభు అని చెప్పి ఏడుస్తుంటే దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది నన్ను, నీ చూపులు బాగుండయ్యా. ఏందంట, నేను ఏ రోజు దాన్ని అంతగా లక్ష్య పెట్టలేదు పిల్లారా. నీ చూపులు బాగుండయ్యా. బైక్ మీద వెనకమాల పాస్టర్ గారు ఉండేవారు. బైక్ వేసుకెళ్తూ పరిసరికి వెళ్తున్నా, ముందు బైబిల్ బ్యాగ్ ఉండేది, వెనకమాల సేవకురాలు ఉన్నారు. బైక్ వేసుకు వెళుతూ ఉంటే ఒక అందమైన స్త్రీ పోతుంటే అలాగా చూసి, సహజం చూస్తాం, కళ్యాణ్ తిప్పుకోవచ్చుగా, ఏముందరా ఇంత చక్కగా ఉందరా, పైకి వినపడదు ఆ మాటలో, లోపల ఆలోచన చేస్తూ ఉండేవాడిని. ఆమె దాటిపోయినా కనీసం ఒక 5 నిమిషాలు అదే ఆలోచన లోపట ఏం చేస్తుందంటే గింగరాలు తిరుగుతుంది పిల్లారా. సూచన చూపులు మలుచుకోలేకపోయాను, అనేక ఊహలు వెళ్ళిపోతుండేవాడిని. మరలా బైబులు, తెల్లటి వస్త్రాలు, వెనకమాల పాస్టర్మ గారు చెప్పేది బోధ, కానీ నా చూపులు బాగలేదు. పిల్లలు ఈ మాట ఆలకించండి. యోబు భక్తుడు ఒక మాట అంటాడు, నా కన్నులకు నిబంధన చేసుకుంటున్నాను. నేను విన్నాను, ప్రభు సన్నిధికి వచ్చేసాను, 3 దినాలు ప్రార్థన చేసుకుని, ఉపవాసం ప్రార్థన చేస్తున్నా బలిపీఠం పట్టుకొని. పిల్లరా, దీనికి దేవుడే సాక్ష్యం. బలిపీఠం పట్టుకున్న, ప్రభువా వ్యభిచారం జయించాను, త్రాగుడుని జయించాను, సింహాల చుట్టూ తిరగకుండా వాటిని జయించాను, విగ్రహారాధన విడిచిపెట్టి వేశాను. ఈ చిన్న బలహీనతను బట్టి నా కుటుంబం ఇంత శాపగ్రస్తంగా ఉందా? బిడ్డలకు వారికి కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నాను, నన్ను నమ్ముకు వచ్చిన భార్యకు తిండి పెట్టలేకపోతున్నాను, మరలా సేవకుడికే పిలువబడుతున్నాను. ఈ శాపం మా మీద ఉండకూడదయ్యా. నేను దాసుడిని ప్రభువా, ఈ ఒక్క బలహీనత జయించడం శక్తి దయచే ప్రభువా, కృపను దయచే ప్రభు అని చెప్పి 3 దినాలు ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుంటుంటే పిల్లారా, అద్భుతంగా దేవుడు ఏం చేశాడంటే, ఆ మనసు లేకుండా, ఆ వ్యర్థమైన చూపులు చూడకుండా దేవుడు గొప్ప అద్భుతం నా జీవితం చేశాడు. హల్లెలూయా. ఇది అద్భుతమే, ఏ డాక్టర్ చేయలేడు. కొన్ని కోట్లు ఇచ్చినా ఆ మనసు మారదు. అర్థమవుతుందా? దీన్ని ఎప్పుడు జయించాను పిల్లారా, దేవుడు క్రమక్రమంగా ఆశీర్వదించుకుంటూ వస్తున్నాడు. పిల్లారి ఈ మాట ఆలకించండి. దేవుడు ఒక మనిషి జీవితంలో అద్భుతం చేస్తాడు, ఇంకా ఏ మనుషుడు కూడాను చేయలేడు. దేవుడు ఎలా చేస్తాడు? ప్రత్యక్షమవుతాడా? వాక్యం సెలవిస్తుంది, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము.